బ్రేకింగ్ చూస్తున్న మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్య కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన కమిషనర్ ముంబై, లక్నో, ఢిల్లీకి బృందాలను పంపించారు. నేపాల్ సరిహద్దు ప్రాంతానికి ఇప్పటికే చేరుకున్న అధికారులు గతంలో కల్పన పనిచేసిన లక్నోలోని ఇంటికి వెళ్లారు. అక్కడ ఇంటి యజమానిని విచారించారు. పెద్ద మొత్తంలో బంగారం, వెండి, నగదు తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు. కల్పనతో పాటు ఉన్న 2 యువకులు ఎవరనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే కల్పన గత చరిత్రను తెలుసుకుంటున్న పోలీసులు హత్య, దోపిడీ తర్వాత నాంపల్లి నుంచి పారిపోయినట్లు గుర్తించారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు గుర్తించారు. వినయ్ రంజన్ ఇల్లుతో పాటు నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద దొరికిన సీసీ ఫోటోల ఆధారంగా దర్యాప్తులో వేగం పెంచారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, చెప్పండి, మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్య కేసు దర్యాప్తులో అయితే వేగం పెంచారు పోలీసులు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే మాజీ డీజీపీ, మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య హత్యకి సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఒక 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే దోపిడీ హత్యకు పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పటికీ అధికారులు అవుతుంది. అయితే కొంత ఏదైతే అర్ధరాత్రి సమయంలో ఈ హత్య జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. రాత్రి 2 గంటల సమయంలో తనుజ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ మేరకు ఆమెను హత్య చేసి ఆమె దగ్గర నుంచి పూర్తి స్థాయిలో కూడా మొత్తంగా డబ్బు, వెండి, బంగారు ఆభరణాలు తీసుకొని పోయినట్టుగా అధికారులు అయితే ఇప్పుడు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి కూడా కల్పనతో పాటు ఎవరైతే దొంగతనానికి పాల్పడ్డారో, దోపిడీకి పాల్పడ్డారో, హత్య చేశారో వాళ్ళు ఎవరు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. దీంట్లో ఏదైతే అర్ధరాత్రి సమయంలో కల్పన ఆ ఇంటికి ఇద్దరిని పిలిపించుకొని ఆ తర్వాత తనుజను హత్య చేసి ఇంట్లో ఉన్న బంగారాభాలను మొత్తం ఎత్తుకొని పారిపోవడం జరిగింది. రాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో ఇంటి వెనుక భాగం నుంచి వెళ్లి పారిపోయి అటు షేక్పేట నుంచి ఆటోలో నేరుగా నాంపల్లి స్టేషన్ వరకు చేరుకొని అక్కడ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కేసి వెళ్ళిపోయినట్లుగా అధికారులకు అనుమానించారు. అయితే లక్నోకు వీళ్ళు చేరుంటారని ఒక అనుమానం పోలీసులకు ఉంది. అంతేకాకుండా నేపాల్ బార్డర్ నుంచి వీళ్ళు పారిపోయే ప్రయత్నం కూడా చేస్తారని ఒక భావన. ఈ నేపథ్యంలో పోలీసు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. నేపాల్ తో పాటు లక్నో, ముంబై కూడా ఒక టీం కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే నేపాలీలు చాలా మంది కూడా ఏదైతే వాళ్ళు దోపిడీ కావచ్చు, దొంగతనం చేసిన తర్వాత తీసుకెళ్లి బాంబేలో ఉన్న ఒక ముఠాకు మొత్తం కూడా డబ్బులు అప్పచెప్తారు, బండి అప్పగిస్తారు. కాబట్టి అక్కడికి వెళ్లే అవకాశం ఉందని కూడా ఒక అనుమానంతో ముంబైకి ఒక టీం కూడా పంపించారు. లక్నోలో ప్రస్తుతానికైతే ఇంటి యజమాని పాత కల్పన ఎక్కడైతే పనిచేసిందో ఆ ఇంటి యజమాని ప్రశ్నించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఏదైనా కూడా పోలీసులు అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి పూర్తి విషయం తెలుసుకుంటున్నారు. ఆ ముగ్గురిని పట్టుకునే ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్య కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన కమిషనర్ ముంబై, లక్నో, ఢిల్లీకి బృందాలను పంపించారు. నేపాల్ సరిహద్దు ప్రాంతానికి ఇప్పటికే చేరుకున్న అధికారులు గతంలో కల్పన పనిచేసిన లక్నోలోని ఇంటికి వెళ్లారు. అక్కడి ఇంటి యజమానిని విచారించారు. పెద్ద మొత్తంలో బంగారం, వెండి, నగదు తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు. కల్పనతో పాటు ఉన్న 2 యువకులు ఎవరనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే కల్పన గత చరిత్రను తెలుసుకుంటున్న పోలీసులు హత్య, దోపిడీ తర్వాత నాంపల్లి నుంచి పారిపోయినట్లు గుర్తించారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు గుర్తించారు. వినయ్ రంజన్ ఇల్లుతో పాటు నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద దొరికిన సీసీ ఫోటోల ఆధారంగా దర్యాప్తులో వేగం పెంచారు.